హాయ్ అండి. ఈరోజు మీరు చూడబోయే లుక్ వచ్చి ఇదే అన్నమాట. ఈ ఐ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను పదండి. ఇప్పుడు వచ్చేసి పీచ్ కలర్ ఐ షాడో తీసుకొని క్రీజ్ బిల్డ్ చేస్తున్నాను. క్రీజ్ బిల్డ్ చేసేటప్పుడు కూడా బ్లెండింగ్ అనేది చాలా కంపల్సరీ అండి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే మన ఐ మేకప్ అంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. ఆ తర్వాత నా డ్రెస్కు మ్యాచ్ ఐ షాడో తీసుకొని హాఫ్ లిడ్ పైన అప్లై చేస్తున్నాను. హాఫ్ లిడ్ నుంచి అవుటర్ వీ వరకు అప్లై చేశాను. ఆ తర్వాత ఇంకో ఐ షాడో తీసుకొని ఇన్నర్ కార్నర్ నుంచి హాఫ్ లిడ్ వరకు అప్లై చేశాను. ఈ రెండు వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఈ రెండు కూడా నేను నా డ్రెస్కు మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా. మళ్ళీ కలర్ కాస్త తక్కువ అనిపించింది. అయితే మళ్ళీ ఐ షాడో తీసుకొని అప్లై చేసి ఆ తర్వాత మంచిగా బ్లెండ్ చేసి ఫినిషింగ్ ఇచ్చాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా ఐ లైనర్ అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇలాంటి బెస్ట్ ఐ మేకప్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే చాలా అంటే చాలా ఈజీ మెథడ్. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ల్యాషెస్ కర్ల్ చేశాను. ఆ తర్వాత మస్కారా అప్లై చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా. మస్కారా కూడా అప్లై కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే ఇది పార్టీ మేకప్ కాబట్టి. ఓకేనా. చూస్తున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి కాటుక అప్లై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి స్విస్ బ్యూటీ హైలైటర్ ప్లస్ బ్లష్ అన్నమాట. అందులో నుంచి బ్లష్ మొత్తం మిక్స్ చేసి ఇలా అప్లై చేస్తున్నాను. హైలైటర్ లాగా అలాగే బ్లష్ లాగా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఫేస్ అనేది కాస్త గ్లాసీగా చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి ముందే ఐబ్రోస్ ఫిల్ చేసేదంటే, కాకపోతే నేను మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి నేను మేకప్ చేస్తున్నాను, వీడియో షూట్ చేస్తున్నాను. అంతలోనే మా ఫ్రెండ్ ఫోన్ వచ్చింది. తనతో మాట్లాడుతూ మేకప్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా. ఫ్రెండ్స్ మాటల్లో పడి నేను వీడియోని ఏం నెగ్లెక్ట్ చేయనండి. ఓకేనా. మన పని మనదే, ఫ్రెండ్సే. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ మేకప్ అనేది. నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసి నేను రంజాన్ రోజు మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను. చూస్తున్నారు కదా. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, చేశాను, కానీ ఇందులో వేయలేదు, షార్ట్స్లో వేశాను. మీరు చూడండి. ఓకేనా. నా డ్రెస్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఈ కలర్ అనేది నేను ఫస్ట్ టైం స్టైల్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి తులిప్ ప్యాంట్ అంటారు కదా, ధోతి షల్వార్ లాంటి ప్యాంట్. మళ్ళీ ఈ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకోసమే నేను ఎక్సెసరీస్ ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ డ్రెస్ ఇంత బాగుంది కాబట్టి దీన్ని డామినేట్ చేయాలనుకోవట్లేదు. అందుకోసమే ఓన్లీ ఇయర్ రింగ్స్తోనే ఈ డ్రెస్ స్టైల్ చేశాను. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. నేను కొనేటప్పుడు నాకు అంతగా నచ్చలేదు, కాకపోతే ఇప్పుడు చాలా నచ్చింది. మీరేమంటారు?